ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నాకు నచ్చావు సినిమా ఎంతమందికి ఇష్టం ఉందో, అప్పట్లో ఈ సినిమా ఎంతమంది చూశారో ఒక్కసారి లైక్ చేయండి. ఒకవేళ అప్పుడు మీరు మిస్ అయ్యారు, చూడలేదు అనుకుంటే ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఈ జనవరి 1 తారీఖు రోజున నువ్వు నాకు నచ్చావు సినిమా 4Kలో రిలీజ్ అవుతుందండి. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు. ఈ సినిమా ఎవరికి బాగా అర్థమవుతుంది, ఎవరికి బాగా తెలుస్తుందంటే 90s లో పుట్టిన వాళ్ళకి. అంటే 1990 నుండి 1999 మధ్యలో పుడతారే 90s బ్యాచ్ అంటారు వీళ్ళ, 90s కిడ్స్. వీళ్ళకి ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమలు, ఇంకా ఒక మోసం చేయడం తెలీదు, ఒకరితో ఎలా మాట్లాడాలి, మంచి మర్యాద, స్కూల్కి వెళ్ళకపోతే ఒక నలుగురు పిల్లలు వచ్చి వాళ్ళని పట్టుకెళ్ళడం, స్కూల్లో పేరెంట్ ఏమైనా అన్నాడని స్కూల్కి వెళ్ళి చెప్తే స్కూల్లో మళ్ళీ అక్కడ సార్ వాళ్ళు కొట్టడం, లేదంటే సార్ కొట్టాడని ఇంటికి వచ్చి అమ్మకి చెప్తే మళ్ళీ అమ్మ ఇంకా మళ్ళీ మనల్ని దంచడం. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. అన్ని 90s బ్యాచ్లు జరిగేవండి. సరే, ఇంక ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే, ఈ నువ్వు నాకు నచ్చావు సినిమా అయితే ఒక మంచి మెమొరబుల్ సినిమా అండి ప్రతి ఒక్కరికి కూడా. 90s కిడ్స్ అయితే ఇది ఒక మంచి వరం. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమాని అన్నారంట కొంతమంది, ఇలాంటి లవ్ స్టోరీలు పెడితే ఒక 2 రోజులు కూడా ఆడదు, ఎలా ఆడుతుందో చూస్తాం అన్నారంట. కానీ 2 రోజులు కాదు కదా, 100 రోజులు ఈ సినిమా 54 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుందండి. ఇంకా 50 రోజులు అయితే మాత్రం 176 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒక మంచి ఘన విజయం. దీని అంతటికి కారణం ఎవరంటే మెయిన్ గా త్రివిక్రమ్ సార్ అని చెప్పాలి. త్రివిక్రమ్ సార్ అని ఎందుకంటే అప్పట్లో ఆయన డైరెక్టర్ కాలేదు, మాటలు రాసేవాడు అనమాట, డైలాగ్స్ రాసేవాడు, పంచు డైలాగులు. ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క మాట కూడా ఆనిముత్యం. అసలు ఇందులో ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ అనిపించదు. ప్రతి ఒక్కటి చూసిందైనా సరే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అంత మంచి సినిమా అండి. ఒక స్వార్థం లేకుండా, ద్వేషం లేకుండా, మోసం లేకుండా ప్రేమించడం ఎలా, మళ్ళీ ప్రేమించిన వాళ్ళ కోసం మనల్ని మనం ఎలా వదులుకోవాలి, ఒక త్యాగం అంటే ఏంటి, ఇవన్నీ వెంకటేష్ సార్ నటనలో, ఆర్తి అగర్వాల్ మేడం ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా చక్కగా అంటే చక్కగా చేశారండి. ఆమె నటనకి 100 మార్క్స్ ఇవ్వాలండి అసలుకి. ఇంకా వెంకటేష్ సార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా దుమ్ము దులిపేస్తాడు. ఇంకా ప్రకాష్ రాజ్ సారు, అందులో మళ్ళీ పింకీ అని ఒక పాప ఉంటది, ఆ పాప కూడా. ఇంకా ప్రకాష్ సార్ నటన అయితే విలన్ మాత్రమే కాదు ఆయన చేసేది, ఇలాంటి ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఎంత న్యాచురల్ గా చేశాడంటే, అసలు మన ఇంట్లో జరుగుతుందేమో ఇదంతా, మా ఊర్లోనే ఇదంతా జరిగేది, ఈ స్టోరీ, ఈ కథ సారాంశం అంతా నాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారేమో అనే విధంగా ఉంటుందండి. ఇలాంటి ఒక మంచి సినిమా తీసినందుకు డైరెక్టర్ సార్ గారికి, మళ్ళీ ఇంత మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇంకా ఈ సినిమా గురించి మీకేమైనా మంచి మెమొరీస్ ఉంటే, స్వీట్ మెమొరీస్ ఏమైనా ఉంటే చెప్పండి. నేనైతే ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ సినిమా అప్పుడు నేను చిన్నపిల్లోడిని, అప్పుడు థియేటర్లు కాదు కదా, మా ఇంట్లో కూడా టీవీ లేకపోతే పక్కింటికి వెళ్ళి చూసేవాడిని సీరియల్. వాళ్ళు ఏమైనా అనేవాళ్ళంటే, వాళ్ళు ఏదైనా తినడానికి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళంటే, రేపు మీ అమ్మ పిలుస్తుంది వెళ్ళరా మధు అనేవాళ్ళు. కానీ అక్కడికి ఇంటికి వెళ్ళి చూస్తే మా అమ్మ పిలవదు, ఏం పిలవదు. ఇవన్నీ మా 90s జనరేషన్ లో ఉన్న వాళ్ళకి అలవాటు అండి. అప్పుడు ఈ సినిమా నాకు తెలియకపోయినా సరే మా బాబాయ్ వాళ్ళు, మా కొంచెం పెద్దవాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు కాలేజీకి వెళ్తుండే, మా ఊర్లో నుండి, అంటే పల్లెటూరు మాది, మా ఊర్లో నుండి టౌన్ కి బస్ మీద వెళ్ళి సినిమా చూసారంట. అప్పుడు బస్ పాస్ ఉండే, అంటే ఇది ఇంట్లో తెలియకుండా. అప్పట్లో సినిమాలు చూడడం కూడా ఎంత భయంగా చూసేవాళ్ళు చెప్పండి. కానీ ఈ రోజుల్లో మాత్రం విచ్చలవిడి, ఒక సినిమాలు కాదు ఇంకా రకరకాల ఏమో ఇన్స్టాగ్రామ్లంట, స్నాప్లంట, ఆ దిక్కుమాలని అన్ని నాకు తెలియదండి, నాకు యూట్యూబ్ తప్ప. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏమైనా చెప్పండి, మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఈ సినిమా గురించి నేను ఒక మంచి వీడియో చేస్తా, మీ మాటలనే ఒక వీడియో లాగా, ఒక షార్ట్ వీడియో లాగా చేసి మీ మనసులో ఉన్న భావాలు ఏంటో ఈ సినిమా గురించి తెలియజేయండి. అప్పట్లో నిజంగా అండి, ఒక తల్లిదండ్రులంటే భయం, భక్తి, గురువులంటే గౌరవం, ఇలాంటివన్నీ ఉండేవండి. ఇప్పుడు మరి ఏమైపోయిందో ఏమో తెలియదు, మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారారేమో. కానీ కాలాలు మారినా సరే, యుగాలు గడిచినా సరే, మనుషులు ఎప్పుడు మారకూడదండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దైవంతో సమానం, వాళ్ళని విడిచి మనం ఉండొద్దు. అంటే ఉద్యోగరీత్యా తప్పదనుకోండి, అట్లీస్ట్ వాళ్ళని బాగా చూసుకోవాలని నా ఉద్దేశం. గురువులు ఈ రోజుల్లో ఎలా అంటే, స్కూళ్ళలో, కాలేజీలలో గురువుల్ని కూడా కొట్టే అంత రీతిలో స్టూడెంట్స్ తయారవుతున్నారండి. మరి ఇక్కడ విద్యా లోపమా, లేక ప్రభుత్వ లోపమా, లేకపోతే తల్లిదండ్రుల లోపమా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది కూడా తెలియడం అయితే చాలా కష్టంగా ఉంది. ఏది ఏమైనా సరే, ఇలాంటి దిగజారిన సిచ్యువేషన్ లో మనం ఉన్నామంటే, అతి దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నానంటే కొంచెం సిగ్గుగానే అనిపిస్తుందండి. సరే, ఈ సినిమా ఇప్పుడు సందర్భం వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జనవరి 1వ తారీఖున
నువ్వు నాకు నచ్చావు సినిమా మన వెంకటేష్ సార్, ఆర్తి అగర్వాల్ మేడం ఇద్దరు జంటగా నటించిన సినిమా తప్పకుండా బాగుంటుంది. బాగుండడం ఏంటండి, ఇది రిలీజ్ ఆల్రెడీ దంచిపోతుంది. సూపర్ హిట్ సినిమా మాత్రం, అలా అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. దురదృష్టం ఏంటంటే మన ఆర్తి అగర్వాల్ మేడం మన మధ్య లేరండి ప్రెసెంట్. కానీ ఆ మేడం ఉంటే ఎంతో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. ఏదేమైనా సరే ఇదంతా మనకి బాధాకరమైన విషయమే. ఆ మేడం కూడా చాలా మంచిది, అంటే మంచిదంటే పర్సనల్ గా కాదు, ఇక్కడ సినిమాల పరంగా నేను చెప్తున్నా, పర్సనల్ గా కూడా మంచిదే అయి ఉంటది. ఇంకా లవ్ ట్రాక్లని ఏవో అని కట్టుకథలల్లి ఆ మేడం ని కొంచెం సన్నగా కావాలి, లావుగా ఉన్నావని చెప్పి కొంతమంది వేధించి హింసించి ఆమెని మానసికంగా క్రోధింపజేసేలాగా చేసి ఆమెని ఏదో దిక్కుమాలిన లైపోసేషన్ అంట మరి అదేంటో చేసి ఆమె దురదృష్టవశాత్తు ఆ మేడం ఇప్పుడు మన మధ్య లేకుండా పోయింది. ఇంకా ఇందులో నటించిన పింకీ ఉంటది కదా, పింకీ మేడం అయితే ఇంకా సీరియల్ చేసిందండి. ఆమెకు కూడా మ్యారేజ్ అయింది. ఈ మ్యారేజ్ కాకపోవడం ఏంటండి, ఈ సినిమా సెప్టెంబర్ 6వ తారీఖున రిలీజ్ అయింది 2001లో. ఇప్పటికీ ఈ సినిమా వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంకా ఈ సినిమా ఇప్పుడు చూసినా సరే నాకు కొత్తగా అనిపిస్తుంది. ఈ రోజుకి కూడా ఈ సినిమా ఇంకా ఇందులో చూడాల్సి ఉందా, ఇంక ఇందులో నేర్చుకోవాల్సిన ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక ప్రేమించిన అమ్మాయి కోసం వెంకటేష్ సార్ తన నాన్నకి ఇచ్చిన మాట కోసం వాళ్ళ ఇంటికి ప్రకాష్ రాజ్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఆమెని ఒక్క చిన్న టచ్ కూడా చేయడండి. ఆమె ఛాన్స్ ఇచ్చినా, ఆమె దగ్గరికి రావాలని చూసినా సరే వెంకటేష్ సార్ దూరంగా ఉంటాడు, మొహమాటంగానే ఉంటాడు. కానీ ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకా మనం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అలా మాత్రం అనలేదండి. అదే అండి స్వచ్ఛమైన ప్రేమ అంటే. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమలు ఈ రోజుల్లో లేవండి. ఈ రోజుల్లో ఎంత అంటే మొత్తం స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ లో నడుస్తున్నాయి ప్రేమలన్నీ కూడా. ఇంటర్ చదివే పిల్లోడు, ఇంటర్ వరకు అవసరం లేదు, 10th క్లాస్ చదివే పిల్లోడు కూడా ప్రేమిస్తున్నాడు అండి ఈ దిక్కుమాలిన సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియా కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి మనుషుల మీద, ఎంత అంటే అంతలా అండి. ఈ సినిమా ఒక మంచి ఉద్దేశపూర్వకంగా నిర్మించబడింది. ఈ సినిమా అప్పుడు ఏంటంటే ఈ సినిమాకి పోటీగా మన మోహన్ బాబు సార్ది అధిపతి, మళ్ళీ నాగార్జున సార్ది ఆకాశ వీధిలో వచ్చాయంట. కానీ ఈ 2 సినిమాలు ఈ సినిమా ముందు దిగదుడిపోయండి, నిలవలేకపోయాయి. ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి చక్కని ప్రేమ కథ సారాంశం అందించారు కాబట్టి ఆ 2 సినిమాలు కూడా హిట్ కాలేకపోయాయండి. ఇప్పటికీ కూడా నువ్వు నాకు నచ్చావు సినిమా అంటే ఒక తెలియని ఒక ఫీలింగ్ అండి, ఏదో ఒక తెలియని అనుభూతి, ఒక మంచి ఎమోషన్ అండి ఈ సినిమా గురించి విన్నా. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా పాటలు ఇప్పటికీ విన్నా, ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత విన్నా సరే కొత్తగానే ఉంటాయి తప్ప ఈ రోజు కూడా బోర్ అనిపించవు. ఇందులో స్టోరీ కానీ, సునీల్ కామెడీ కానీ, ఎంఎస్ నారాయణ సార్ కానీ, ఇక ప్రతి ఒక్కరు ఇందులో నటించిన సార్స్, మేడమ్స్ అందరూ కూడా అండి చాలా అంటే చాలా బాగా చక్కగా వాళ్ళ పాత్రని పోషించి ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న నెగిటివ్ కూడా లేకుండా అండి. ఇంకా ఫస్ట్ వెంకటేష్ సార్ ట్రైన్ దిగగానే చెప్తారు కదా, ఎక్కడికి వెళ్ళాలంటే చిక్కడపల్లి అంటే ఇది చిక్కడపల్లి కాదండి, ఇది నాంపల్లి స్టేషన్, పట్టాల మీద వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలి అంటాడు కదా. అలా అనగానే మళ్ళీ ఇంకా వెంకటేష్ సార్ వాళ్ళ పెళ్లింట్లోకి వెళ్తుంటే అయ్యి బాబోయ్ మీరేంటండి ఇలాంటివన్నీ నాకు నచ్చదండి అంటే, తప్పుకోవా బాబు నీకు కాదంటే వెనకాల పెళ్లి కొడుకు వస్తుంటాడు, పెళ్లి కొడుకు వేస్తారు కదా దండ తీసుకెళ్లి. ఇవన్నీ న్యాచురల్ కామెడీ అండి. ఇప్పుడు కొంతమంది హీరోలు చేస్తున్నారు, ఇదంతా వరస్ట్ కామెడీ అండి. అది నవ్వు రాకపోయినా సరే ఎక్కడ జోక్ చెప్తే వాళ్ళు నవ్వాలండి, అలాంటి స్టోరీలు ఉన్నాయండి. ఏదేమైనా సరే కొంచెం అప్పటి సినిమాలు, అప్పటి పాటలు, అప్పటి హీరోలు, అప్పటి జనరేషనే వేరండి. అందుకే నేను అన్నాను వీడియో ముందు, 90s జనరేషన్ అంటే ఒక మధురానుభూతులు చాలా ఉన్నాయండి. అది సినిమాలే కావచ్చు, చిన్న చిన్న తుంటరి పనులే కావచ్చు, ఏది చేసినా సరే మోసం మాత్రం చేయలేదండి 90s బ్యాచ్ ఎవరిని కూడా. నాకు తెలిసి సరదాగా తుంటరి పనులు చేస్తుంటారు కానీ ఎవరిని కూడా మోసం చేయలేదండి. అంత మంచి వాళ్ళండి ఈ 90s బ్యాచ్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది, ఒక మంచి ఉద్దేశంతో నిర్మించబడింది. ఇంకా త్రివిక్రమ్ సార్ మాటలు, సునీల్ సార్ కామెడీ, ఎంఎస్ నారాయణ సార్ కామెడీ, ఇంకా మళ్ళీ హైమావతి మేడం, మళ్ళీ ప్రకాష్ రాజ్ సార్ మేడం వాళ్ళ భార్య కానీ, ప్రకాష్ రాజ్ సార్ కానీ ఎంత న్యాచురల్ ఆర్టిస్టులు అంటే అబ్బాబాబా. ఈ సినిమా అసలుకి అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అప్పుడెప్పుడో రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే ఈ బాహుబలి, RRR కూడా దీని దెబ్బకు సరిపోవండి. ఈ బాహుబలి, RRR లో కంటే కూడా ఇందులో ప్రేమ ఉంటది, ఒక ఎమోషనల్ ఉంటది, ఒక ఫ్యామిలీ ఉంటది, ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చు, ఒక ప్రేమిస్తే ఎలా ఉండాలి, ఒక న్యాచురల్ గా మన జీవితం ఎలా గడపాలి, ఇవన్నీ కథల సారాంశంగా తీశారండి. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను ఒకటే చెప్తా, నువ్వు నాకు నచ్చావు సినిమా ఈజ్ మై ఫేవరెట్ అండి. ఈ సినిమా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి, అంత మంచి సినిమా. ఇంకా ఏంటంటే ఇంకా మీకు ఏమన్నా ఈ సినిమా గురించి మీకు అసలు ఏమన్నా మెమోరీస్ ఉన్నా, పోనీ ఈ సినిమా మీరు థియేటర్ లో చూసినా, మీకు అసలు ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే వెళ్ళి చూస్తారా,
రూపాయల టికెట్ అండి, పెద్ద నష్టం ఏముంది. 100 రూపాయలు అంటే మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నంత విలువ కాదు. వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి, పిల్ల పాపల్ని తీసుకెళ్ళండి. ప్రేమించి చాలా మంది చాలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ సినిమా ఒక మంచి కనువిప్పు అవ్వాలి. ప్రేమ అంటే మోసంతో కూడి ఇంకా ఏదో ఆశించి చేస్తున్నారండి ప్రేమలు కూడా. అవన్నీ తప్పండి. ప్రేమలో స్వార్థం ఉండదు, మోసం ఉండదు, త్యాగం మాత్రమే ఉంటుందండి. అలాంటి ఒక త్యాగం కోసమే కదా వెంకటేష్ సార్ కూడా చంద్రమోహన్ సార్కి ఇచ్చిన మాట కోసం ఇంత మనసులో ఇష్టం ఉన్నా సరే ఆమెకి ఏ రోజు కూడా నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే త్యాగమే అండి. ఒక ప్రేమించిన మనిషి ఎప్పుడైనా సరే మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి, కానీ వాళ్ళు మనతో ఉండాలి అని కోరుకోవద్దండి. ఇది నాకు కూడా ఒకరు చెప్పారు. కానీ ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. సరే, మ్యారేజ్ అయిపోయినా పిల్ల పాపలతో తన భర్తతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను తప్ప ఏ రోజు కూడా ఇంకా నువ్వు వచ్చాయి మనం పెళ్లి చేసుకుందాం అంటే అది స్వార్థం అవుద్దండి. అందులో ప్రేమ ఎక్కడుందండి, నిజమైన ప్రేమ? ఇవన్నీ మీరు గ్రహించాలండి. ఇంకా ఏమైనా నేను చెప్పాలి అనుకున్నా, మీకు ఏమైనా తెలిసినవి చెప్పాలి అనిపించినా సరే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ని కూడా హైలైట్ చేసి మీ గురించి ఏమైనా చెప్పాలి అని మీకు అనిపిస్తే, మీరు కూడా ఏమైనా చెప్పాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక మంచి షార్ట్ వీడియో చేసి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మాత్రం మర్చిపోవద్దండి. జనవరి 1వ తారీఖు తప్పకుండా చూడాలండి. ఏవో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూసే బదులు ఇలాంటి మంచి సినిమా చూడొచ్చు కదయ్యా. చెప్పండి మీరే. ఓకే అండి, ఉంటానండి. సినిమా గురించి తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు.